హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తల్లిదండ్రులు, టీచర్స్ అండ్ పిల్లలు వీళ్ళ గురించి మాట్లాడదాం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళు మాలాగా తయారు కావద్దు, మా భవిష్యత్తు ఇలా అయింది, మా పిల్లల భవిష్యత్తు ఇంతకంటే మంచిది కావాలని చెప్పేసి రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళని ప్రయోజకులను చేయడం కోసము డబ్బులు సంపాదించి వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందిస్తున్నారు. వాళ్ళకు మంచి స్కూల్లో వేసి చదువు చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అయ్యో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటాడు, వాడు బాగుపడతాడు అనుకుంటున్నారు. కానీ స్కూల్ వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి అక్కడ ఏం చదివాడు, ఏం చేశాడు, రాత్రి రాగానే సాయంత్రం ఎంతమంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. కూర్చోబెట్టుకొని వాళ్ళతోని ఒక అర్ధగంట సేపు అయినా కూర్చొని వాళ్ళతోని ఏం చేసేవాడు ఈరోజు, ఎలా ఉంది నీ చదువు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది నీ స్నేహితులు ఎవరెవరు, నువ్వు ఏం చేస్తున్నావు అని ఒక్కసారి అని అడుగుతున్నారు ఎవరైనా పేరెంట్స్? లేదు. రేపు పొద్దున వాడు భవిష్యత్తులో బాగుపడితే అందరూ వాడిని చూసి చప్పట్లు కొట్టాలనుకుంటున్నాం, వాడి సక్సెస్ చూసి చప్పట్లు కొట్టాలనుకుంటున్నాం. మరి ఆ చప్పట్లు కొట్టాలంటే, అలా తయారు కావాలంటే ఇద్దరు పాత్ర ఉంటుంది అందులో. ఒకరు టీచరు, ఒకరు పేరెంట్. ఇది టీచర్ ఒక చెయ్యి పేరెంట్. ఈ రెండు చేయిలు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేయితో చప్పట్లు కొట్టగలుగుతామా? కొట్టలేం కదా. మరి రెండు చేయిలు కలిసి మన పిల్లల భవిష్యత్తు చప్పట్లు కొట్టేలాగా తయారు చేయాలంటే టీచర్లతో పేరెంట్స్ మమేకం కావాలి. టీచర్లను కలవడాలి. మా పిల్లవాడి బిహేవియర్ ఎలా ఉంది, మా పిల్లవాడు స్కూల్లో ఎలా ఉంటున్నాడు, వాడి చదువు ఏ విధంగా ఉంది, వాడు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకుంటున్నామా? లేదు. మన దగ్గర టైమే లేదు. మనం సంపాదిస్తున్నాం. మళ్ళీ ఏమనంటే సంపాదన ఎవరి కోసం అంటాము? తల్లిదండ్రులు పిల్లల కోసం సంపాదిస్తున్నారు అంట. మన పిల్లవాడి భవిష్యత్తు ఎలా తయారవుతుందో చూడడం కోసం మన దగ్గర టైం లేదా? మరి పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. టీచర్స్, పేరెంట్స్ ఎప్పుడైతే కలిసి పనిచేస్తారో, ఆ పిల్లవాడి గురించి పట్టించుకుంటారో, అప్పుడు ఆ పిల్లవాడి భవిష్యత్తు ఎంత బాగా అవుతుందంటే అంత మంచిగా అవుతుంది. ఏ పేరెంట్స్ అయినా సరే స్కూల్కి వచ్చి మా పిల్లవాడు చదువుతున్నాడా లేదా అని చెప్పేసి అడిగితే ఆ పిల్లవాడికి కూడా కొంచెం భయం ఉంటుంది. అరే మా నాన్న వచ్చి అడుగుతాడు, మా అమ్మ వచ్చి అడుగుతుంది, నేను చదవాలి అని చెప్పేసి. ఇంకా పేరెంట్స్ ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటాడు, వాడే సెట్ అయిపోతాడు అంటున్నాడు. కానీ వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవట్లేదు. మళ్ళీ స్కూల్కి వస్తే స్కూల్లో టీచర్స్ కొట్టొద్దు, తిట్టొద్దు, అలా చేస్తాడని కూడా భయపడుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి నేనే నా కొడుకుని కొట్టను, నువ్వెందుకు కొడతావు సార్, వాడు చదివినా చదవకున్నా మా ఇష్టం, వాడిని ఏమనకు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ పిల్లవాడు భవిష్యత్తులో బాగుపడగలుగుతాడా? అందుకోసమే సమాజంలో చాలామంది పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు, తప్పులు చేస్తున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లవాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, మన పిల్లవాడి స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాడు, ఇవన్నీ ప్రతిదీ మనం యాజ్ ఎ పేరెంట్గా గుర్తుపెట్టుకోవాలి. వాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లలు అనుకుంటున్నాం కాబట్టి మరి మనం అంతా సంపాదించి మన పిల్లవానికి ఏమన్నా అయితే ఏం చేస్తాం? బండ్లు ఇస్తున్నారు. రోడ్డు మీద వాడు ఎంత స్పీడ్గా బండి నడిపిస్తాడు. ఆ పిల్లవాడు 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, ఇంటర్మీడియట్ వాడికి బండి నడపడానికి వస్తుంది. అదేదో గొప్ప. అదే బండి నడపడం వస్తుంది, కానీ వాడు నడిపితే దానివల్ల వచ్చే నష్టమేంది అది తెలియదా? ఏదన్నా అయితే ఎంతో మంది పేరెంట్స్ పిల్లలను పోగొట్టుకొని ఎన్ని బాధలు పడుతున్నారు. అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఇబ్బంది పడడం కంటే ప్రాబ్లమ్స్ కాకముందు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు ప్లస్ టీచర్స్ కలిసి పిల్లల భవిష్యత్తును బాగు చేయగలుగుతారు. ఓన్లీ టీచర్ల వలన, ఏ స్కూల్ వలన సాధ్యం కాదు. ఇంటి దగ్గర పేరెంట్స్, స్కూల్లో టీచర్స్, వీళ్ళిద్దరు కలిస్తేనే సమాజంలో వాళ్ళకి చప్పట్లు కొట్టగలుగుతారు, సమాజం వాళ్ళకు సైల్యూట్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మన పిల్లలను పట్టించుకోవడం స్టార్ట్ చేయండి, వాళ్ళ భవిష్యత్తుకు బాట వేయడానికి. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళకి తప్పేదో ఒప్పేదో తెలియకపోవచ్చు. మనం పెద్దవాళ్ళం, మనం చెప్తే సరైన మార్గం చూపిస్తే వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుందా లేదా? ఒకసారి ఆలోచించండి. ఓకే, బీ పాజిటివ్, అంత మంచి జరగాలి.